డియర్ ఫ్రెండ్స్, మీకోసము ఒక ప్రత్యేకమైన వీడియోను నేను రూపొందిస్తున్నాను. అదేంటంటే సైకాలజీ కష్టమా? ఎలా ప్రిపేర్ కావాలి? ఇది చాలామందికి వచ్చినటువంటి సమస్య. నేను చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళను ఫ్రెండ్లీగా కలవడం జరిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే ఒక విషయం చెప్తున్నారు. మాకు సైకాలజీ చాలా కష్టం. అది ఆ సబ్జెక్ట్ మాకు అసలు అర్థమే కావడం లేదు. చదివితే చదివినంతసేపు బాగుంటుంది కానీ తర్వాత పేజీలు మూసేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ టాపిక్ గురించి ఎత్తినప్పుడు మేము దానికి అక్యురేట్గా మేము ఆన్సర్ చేయలేకపోతున్నాము. మాకు చాలా కష్టంగా ఉంది. ఈ సైకాలజీ సబ్జెక్టుతో మాత్రమే ఈ సబ్జెక్టుతో మిగతావి కూడా డిసప్పాయింట్ అయ్యి మేము చదవలేకున్నాము అని చాలామంది చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇది దాదాపు 70% అభ్యర్థులకు అందరికీ ఒక కష్టమైన ప్రక్రియ అని చెప్పాలి. ఈ విషయం మీద నేను బాగా ఆలోచించాను. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా సైకాలజీ అంటే ఎంతో కష్టం అనుకునేవాడిని. ఆ తర్వాత అన్ని సబ్జెక్టుల కంటే నాకు సైకాలజీ చాలా ఈజీ అనే ఫైనలైజ్ వచ్చేసాను. కాబట్టి ఇప్పుడు ఈ సైకాలజీ చదవడంలో ఉండే ఇబ్బందులేంటి, వీటిని ఎలా అధిగమించాలి, కష్టమైన సబ్జెక్టే మనకు చాలా తేలిక అనే భావనకు మనం రావాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని కూలంకషంగా కొంచెం గమనించి ఒక సపరేట్గా దాని గురించి నేను కొన్ని సోపానాలు మీకు తెలియజేస్తాను. ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఒక 4 రోజులు ప్రయత్నం చేసి చూస్తే మీకు ఒక చాప్టర్లో ముఖ్యమైన అంశాలను బాగా పటిష్టంగా గుర్తుపెట్టుకునే ప్రక్రియలు నేను కొన్ని చెప్తాను. వాటిని మీరు తక్షణం ఫాలో అయ్యి అందులో సక్సెస్ అయిన తర్వాతే మీరు దాన్ని ఫాలో కండి. కాబట్టి సైకాలజీ అనేది కష్టం కాదు అనే విషయము మీకు పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత, మీకు పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాతనే మీరు అలా చేయొచ్చు. నేను 2-3 రోజుల్లో, అంటే ఇప్పటి నుంచి రేపు లేదా ఎల్లుండిలో దీనిపైన వీడియో చేస్తున్నాను. ఈ సైకాలజీ కొన్ని ఉదాహరణలు తీసుకొనేసి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా చేయాలనేది నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తొందరలో, అంటే 1, 2 లేదా 3 రోజుల్లో ఈ సైకాలజీ ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశం మీద మీకు కూలంకషంగా చర్చించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ, మీరు, మీ ఫ్రెండ్స్, సంబంధించిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కోసం కొంచెం ఎదురు చూడండి. ఆ వీడియో రాగానే ఒకసారి చూడండి. దాని తర్వాత మీకు బాగుంది అనిపిస్తే ఫాలో కండి. లేకుంటే ఒక 5-10 నిమిషాలు వింటారు, అంతే, ఇంకేం లేదు. మీ సమయాన్ని ఒక 5-10 నిమిషాలు. కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా మీకు మేలు జరిగే ప్రక్రియ అయితే ఉంటుంది. కాబట్టి త్వరలో, అంటే 2-3 రోజుల్లో నేను ఈ సైకాలజీ ప్రిపేర్ కావడం ఎలా, సులభంగా దీన్ని సాధించడం ఎలా అనే దానిపైన మీకు నేను ఒక వివరణతో కూడినటువంటి ఒక వీడియోను నేను పంపిస్తాను. మీరు దాన్ని తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ బ్రదర్స్. అందరికీ సెలవు. మీ సిఎస్ రాయుడు జీకే 99 తరపున అందరికీ స్వాగతం. సైకాలజీలో 1వ ప్రశ్న, గ్రోత్ ఆఫ్ ది మైండ్ రచయిత ఎవరు? గ్రోత్ ఆఫ్ ది మైండ్ రచయిత ఎవరు? ఏ గాల్టన్, బి కోఫ్కా, సి వుడ్వర్త్, డి ఫ్రాయిడ్. దీని సమాధానం బి కోఫ్కా. కోఫ్కా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2వ ప్రశ్న, సృజనాత్మకత ప్రక్రియ కానిది. సృజనాత్మకత ప్రక్రియ దశ కానిది. ఏ సన్నాహక, బి గుప్త, సి పర్యవేక్షక, డి నిరూపణ. దీని సమాధానం సి పర్యవేక్షక అనేది కాదు. 3వ ప్రశ్న, సుధ మానసిక వయస్సు శరీర వయసులో సగం ఉంటే ప్రజ్ఞాలబ్ధి ఎంత? సుధ మానసిక వయస్సు శరీర వయసులో సగం ఉంటే ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఏ 70, బి 40, సి 60, డి 50. దీని సమాధానం డి 50 కరెక్ట్. 4వ ప్రశ్న, పిల్లలో పెద్దలో తెలియని అయోమయ దశ.
పిల్లలో పెద్దలో తెలియని అయోమయ దశ. ఏ ఉత్తర బాల్య దశ, బి శైశవ దశ, సి పూర్వ బాల దశ, డి కౌమార దశ. దీని జవాబు డి కౌమార దశ. తర్వాత 5వ ప్రశ్న, ఒక వ్యక్తి విజయానికి ఉద్వేగ ప్రజ్ఞ ఎంత? ఒక వ్యక్తి ఒక విజయం సాధించాలంటే అతనికి అవసరమయ్యే ఉద్వేగ ప్రజ్ఞ ఎంత? ఏ 80%, బి 70%, సి 60%, డి 50%. దీని సమాధానం ఏ 80%. తర్వాత 6వ ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసన లక్షణం ఏది? అంతర్దృష్టి అభ్యసన లక్షణం ఏది? ఏ నూతన ఆవిష్కరణ, బి ప్రత్యక్ష వ్యవస్థీకరణ, సి హేతుబద్ధ ఆలోచన, డి పైవన్నీ. దీని సమాధానం సి హేతుబద్ధ ఆలోచన. 7వ ప్రశ్న, ఇడిపస్ ఎలక్ట్రోపస్ కాంప్లెక్స్లు వచ్చే దశ ఏది? ఇడిపస్ ఎలక్ట్రోపస్ కాంప్లెక్స్లు వచ్చే దశ ఏది? ఏ గుప్త దశ, బి మౌఖిక దశ, సి జననాంగ దశ, డి శిశ్న దశ. దీని సమాధానం శిశ్న దశ. డి ఈజ్ కరెక్ట్. 8వ ప్రశ్న, యత్నదోష ప్రయత్నంలో పిల్లి ఆకలి దేనికి సంబంధం? యత్నదోష ప్రయత్నంలో పిల్లి ఆకలి దేనికి సంబంధం? ఏ లక్ష్యం, బి ప్రేరణ, సి ఆటంకం, డి స్థిరీకరణ. దీని సమాధానం ప్రేరణ. బి ఈజ్ కరెక్ట్. 9వ ప్రశ్న, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రచయిత. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రచయిత. ఏ పియాజే, బి వుడ్వర్త్, సి గాల్మన్, డి స్టర్న్. దీని యొక్క సమాధానము గాల్మన్. సి ఈజ్ కరెక్ట్. తర్వాత 10వ ప్రశ్న, ఒకరికి బదులు ఇంకొకరు ఆడితే ఆ క్రీడని ఏమని పిలుస్తారు? ఏ సాగరేటివ్ క్రీడ, బి నైపుణ్య క్రీడ, సి పోటీ క్రీడ, డి బి మరియు సి. అంటే నైపుణ్య క్రీడ, పోటీ క్రీడ రెండు కలిసి అంటారనమాట. దీని సమాధానము సాగరేటివ్ క్రీడ. అంటే ఏ కరెక్ట్. తర్వాత 11వ ప్రశ్న, పియాజే ప్రకారము మూర్త ప్రచాలక దశ ఏది? పియాజే ప్రకారము మూర్త ప్రచాలక దశ ఏది? ఏ 0 నుంచి 2 సంవత్సరాలు, బి 2 నుంచి 7 సంవత్సరాలు, సి 7 నుంచి 11 సంవత్సరాలు, డి 11 నుంచి 16 సంవత్సరాలు. దీని సమాధానము 7 నుంచి 11 సంవత్సరాలు. సి కరెక్ట్. 12వ ప్రశ్న, రచనా పరిజ్ఞానం క్రీడా సమస్య పరిష్కారం బదలాయింపు ఏది? రచనా పరిజ్ఞానం క్రీడా సమస్య పరిష్కారం బదలాయింపు ఏది? ఇది అంటే ఒకతను రచనలో చాలా గొప్పగా రాణిస్తుంటాడు. అతడు క్రీడల్లో తిరిగి మళ్ళీ ఒక పరిష్కారాన్ని కనుగొనడం ఎటువంటి బదలాయింపుకు సంబంధం? ఏ అనుకూల, బి ప్రతికూల, సి శూన్య, డి ద్విపార్శ్వ. దీని సమాధానం సి శూన్య బదలాయింపు. 13వ ప్రశ్న, శిశ్న దశ వయస్సు ఏది? శిశ్న దశ వయస్సు ఏది? ఏ 2 నుంచి 3 సంవత్సరాలు, బి 4 నుంచి 5 సంవత్సరాలు, సి పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం, డి 6 నుంచి 11 సంవత్సరాలు. దీని సమాధానము 4 నుంచి 5 సంవత్సరాలు. బి ఈజ్ కరెక్ట్. 14వ ప్రశ్న, ఉద్వేగాలు తీవ్రంగా వస్తూ ఉండే దశ. ఉద్వేగాలు తీవ్రంగా వస్తూ ఉండే దశ. ఏ కౌమార దశ, బి ఉత్తర బాల్య దశ, సి పూర్వ బాల దశ, డి శైశవ దశ. దీని సమాధానం సి పూర్వ బాల దశ. 15వ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారము సాంప్రదాయ నైతిక స్థాయి వయస్సు. కోల్బర్గ్ ప్రకారము సాంప్రదాయ నైతిక స్థాయి వయస్సు. ఏ 4 నుంచి 10 సంవత్సరాలు,
బి 11-18 సంవత్సరాలు, సి 14 నుంచి వయోజన, డి ఏ మరియు బి. దీని సమాధానం 11-18 సంవత్సరాలు అంటే బి. 16వ ప్రశ్న, గాల్టన్ ఏ దేశస్థుడు? గాల్టన్ ఏ దేశస్థుడు? ఏ రష్యా, బి ఇంగ్లాండ్, సి అమెరికా, డి జర్మనీ. దీని సమాధానం బి ఇంగ్లాండ్. 17వ ప్రశ్న, ఓ వ్యక్తి మానసిక వయసు 12 సంవత్సరాలు, శారీరక వయసు 6 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఓ వ్యక్తి మానసిక వయసు 12 సంవత్సరాలు, శారీరక వయసు 6 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఏ 140, బి 160, సి 130, డి 150. దీని సమాధానం డి 150. 18వ ప్రశ్న, ఒక వ్యక్తి విన్నది బాధగా అనిపించి మర్చిపోయే ప్రయత్నం చేస్తే, ఒక వ్యక్తి విన్నది బాధగా అనిపించి మర్చిపోయే ప్రయత్నం చేస్తే ఏ దమనం, బి ప్రేరేపిత విస్మృతి, సి ఏది కాదు, డి ఏ మరియు బి. దీని సమాధానం ఏబి. అంటే దమనము ప్రేరేపిత విస్మృతి. దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు. 19వ ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఏ రోజర్స్, బి స్కిన్నర్, సి విలియమ్స్టన్, డి గాల్టన్. దీని సమాధానము స్కిన్నర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ఏ వే ఆఫ్ బీయింగ్, ఏ వే ఆఫ్ బీయింగ్ రచయిత ఎవరు? ఏ క్యాటిల్, బి స్కిన్నర్, సి వుడ్వర్త్, డి కార్ల్ రోజర్స్. దీని సమాధానం డి కార్ల్ రోజర్స్. తర్వాత 21వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ రచయిత ఎవరు? అంటే పిత. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఎవరు? ఏ వుడ్వర్త్, బి గిల్క్రిస్ట్, సి గాల్టన్, డి చోమ్స్కీ. దీని సమాధానం డి చోమ్స్కీ. 22వ ప్రశ్న, మనోవిశ్లేషణ సిద్ధాంతంకు మరో పేరు. మనోవిశ్లేషణ సిద్ధాంతంకు మరో పేరు. ఏ అచేత ప్రేరణ, బి బాహ్య ప్రేరణ, సి నిశ్చల ప్రేరణ, డి ఏ మరియు బి. దీని సమాధానం అచేత ప్రేరణ. 23వ ప్రశ్న, లక్షణాంశ సిద్ధాంతకర్త ఎవరు? లక్షణాంశ సిద్ధాంతకర్త ఎవరు? ఏ క్యాటిల్, బి ఆల్పోర్ట్, సి ఐసెంక్, డి ముగ్గరు. దీని సమాధానం ముగ్గరు. అంటే క్యాటిల్, ఆల్పోర్ట్, ఐసెంక్ ముగ్గరు. 24వ ప్రశ్న, సర్దుబాటు అనేది ఒక డాష్. సర్దుబాటు అనేది ఒక డాష్ నిరంతర ప్రక్రియ. రెండోది బి వచ్చేసి ప్రత్యామ్నాయ, సి సాహస ప్రక్రియ, డి ఏ మరియు బి. దీని సమాధానం డి ఏ మరియు బి. చివరి ప్రశ్న, గిరి అందరినీ తెగ నవ్విస్తే అతని లక్షణాంశాలు ఏవి? గిరి అందరినీ తెగ నవ్విస్తే అతని లక్షణాంశాలు ఏవి? ఏ మాధ్యమిక, బి ఉపరితల, సి ప్రత్యేక, డి మూల. దీని సమాధానము సి ప్రత్యేక.